హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లడ్డూస్ వ్లాగ్స్. ఈరోజు నేను విలేజ్ స్టైల్లో మా అమ్మమ్మ చేసే టమాటో పచ్చిమిర్చి తొక్కు చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ముందుగల్లా ఒక 3 టమాటోలు తీసుకోండి. ఒక 15 గల్ల పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. అది మీ టేస్ట్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవాలండి. మంచిగా నీళ్లు పోసుకొని కడిగి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయితే ఉడికినట్టేనండి. స్టవ్ మీద నుండి దించుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలి. నెక్స్ట్ చల్లారినాక ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో చల్లారిన టమాటో మిరపకాయలు వేయాలి. ఇంకా ఒక ఎల్లిపాయలు ఒక 4-5 తీసుకోండి. చింతపండు కొంచెము, జీలకర్ర 1/2 టీ స్పూను, సాల్ట్, కొత్తిమీర వేసి కచ్చాబిచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది నలగనట్టు ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది రోకల్లో వేసి దంచుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. ఇది డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు లేదా పోపు కూడా వేసుకోవచ్చు. ఇడ్లీలోకి, దోశ, ఇంకా వేడి అన్నంలోకి అయితే మస్తు ఉంటుందండి. ఈ చట్నీ టేస్ట్ ఎవరికైనా తెలిసుంటే వాళ్ళు కమెంట్ చేయండి. తెలియకపోతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్కి. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ వస్తా వేరే రెసిపీ తోటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.